యాదవ్లారా, మీకు ఎటువంటి సమస్యలున్నా వాటిని బయట పెట్టడానికి యాదవ్ విజన్ మీకు ఒక వేదిక ఇస్తుంది. మీ సమస్య గురించి ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే ఈ నంబర్ కి కాల్ చేయండి 8595699658. అలాగే అన్ని అప్డేట్స్, సమాచారం, అవకాశాలు పొందడానికి కేవై విజన్ యాప్ ను ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. యాదవ్ల కోసం ఆల్ ఇన్ వన్ యాప్ కేవై విజన్ యాప్. నా పేరు రాగం మోహన్, మాది సిద్దిపేట మండలం అండ్ జిల్లా రంగనాంపల్లె మిట్టపల్లి. మేము గత 80 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నాం. మాకేమో గవర్నమెంట్ జాబులు లేవు, ప్రైవేట్ జాబులు లేవు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేమే సాగులో ఉన్నాం. ప్రజెంట్ ఇప్పుడు కూడా సాగులోనే ఉన్నాం. అందులో బర్ల షెడ్లు ఉన్నాయి, కోళ్ళ షెడ్లు ఉన్నాయి, డ్రిప్ సిస్టమ్ ఉంది. 80 సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేసుకుంటూ మేము ఇక్కడనే ఉన్నాం. మా బాబు కూడా ఇక్కడికి వచ్చేసి ఆయన కూడా 80 సంవత్సరాలే. ఇక మా బాబు అన్నములు వాళ్ళు వరంగల్ ఉంటారు, వాళ్ళ బిజినెస్లు అక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకుంటా బిజినెస్ చేసుకుంటా వాళ్ళు ఉన్నారు. మా బాబు మాత్రం అప్పుడు ఆ రోజుల్లో మా తాత రాగం మల్లయ్య, మా నాన్న పేరు రాగం మల్లయ్య, ఆయన ఇక్కడ పంపించిండు. నువ్వు అక్కడనే వ్యవసాయం చేసుకుంటా అక్కడనే బతుకో, అక్కడనే ఉండిపో అని చెప్పేసి ఇక్కడికి తోలిండు సిద్దిపేటకు. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాడు ఆయనే. మేము అందరం ఇక్కడనే పుట్టినాం. 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఆయన ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటా బతికిండు. ఆ ఊళ్ళో కూడా ఆయనకు ఒక పేరు ఉన్నది, మంచి పేరు ఉన్నది. ఒక పెద్ద మనిషి లెక్క మంచి గౌరవం ఉన్నది. ఆ విధంగా బతికిండు. ఆయన వ్యవసాయ భూమిలో ఎంతోమంది మా రంగదంపల్లె గ్రామంలో ఎంతోమంది కూలోళ్ళు బతికిరు, కొన్ని వేల మంది కూలోళ్ళు బతికిరు గత 80 సంవత్సరాల నుంచి. ఆ విధంగా సాగు చేసుకుంటా ఇప్పటి వరకు ఆయన మా బాపు చేసిండు. మా బాపు తర్వాత ఆయన కొడుకుల మేము ముగ్గురం అంటే మా అన్న పెద్ద రాగం రాజా, రాగం రఘు రెండో అన్న, నా పేరు రాగమోహన్, ముగ్గురం. వాళ్ళు కూడా ఆడ వ్యవసాయం చేసుకుంటా మా పెద్దన్న రాగం రాజా ఆ బావి చుట్టూ చెట్లు కొట్టుకుంటే ఆయనతో బావిలో మిస్ అయి పడిపోయాడు, చనిపోయాడు స్పాట్లో. అందులోనే ఆయన దాన కర్మాలు కూడా అక్కడనే దొడ్డికన్నా జరిగినాయి, ఆ బావి దగ్గరనే జరిగినాయి. ఆయనకు ఆ ఇల్లు కూడా లేకుండే, ఆ బావి దగ్గరనే జరిగింది, ఆ బర్ల కొట్టాల దగ్గరనే. అది అందరికీ సిద్దిపేట మొత్తం సర్కిల్లో కానీ ఎక్కడ సిద్దిపేట జిల్లా సర్కిల్లో మొత్తం అందరికీ తెలుసు. ఆ జనం కూడా ఆయన చనిపోయిన రోజు ఆ దాన కర్మాలు కూడా అక్కడనే జరిగినాయి. అది మా పాలి వాళ్ళకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఆయన చనిపోయి ఒక 10 సంవత్సరాల తర్వాత రీసెంట్లు మొన్న 2 సంవత్సరాల కింద రెండో అన్న రాగం రఘు ఆయన కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు అక్కడనే. ఆ పెద్దన్న అయితే ఏడ చనిపోయిండో బావి దగ్గర, ఆయన కూడా పురుగుల మందు తాగి చనిపోయాడు. ఎందుకంటే వీళ్ళ వేధింపుల వల్ల, మా పాలెల వేధింపు వల్ల, ఈ రాజకీయవేత్తల వేధింపుల వలన ఆయన మనసుకు చాలా బాధ అనిపించేసింది. ఇది ఏం జీవితం ఏదనేది. ఒక పురుగుల మంది తాగి చనిపోయాడు ఒక బిఫోర్ 2 సంవత్సరాల క్రితం. మరి ఈ మధ్యకాలం నుంచి ఈ విధంగా మరి పొన్నం ప్రభాకరు మరి ఆయన మంత్రి ఉండి కూడా, బీసీ మంత్రి ఉండి కూడా మరి ఏంది బీసీలకు ఇదేనా ఆయన పరిపాలన? ఆయనకు ఉన్న హోదా ఏంది? ఆయన చేయవలసిన పని ఏంది? ఈ ప్రైవేటు భూములకు ఒక కుటుంబం, ఒక బీద కుటుంబం, ఒక యాదవ కుటుంబంలోకి వచ్చి, కుటుంబం అన్నప్పుడు ఎన్నో ఉంటాయండి, పాలోళ్ళు అన్నప్పుడు ఎన్నో ఉంటాయి. అందరికీ ఉన్నాయి కుటుంబాలు, అందరూ పాలోళ్ళమే, అన్నదమ్ముల మధ్యన ఎన్నో ఉంటాయి, ఎక్కువ తక్కువలు చూసుకోవడం. కానీ అవన్నీ ఏదో మేము చూసుకుంటాం. కానీ మా మధ్య నువ్వు రావడం ఏంది? ఆ కుటుంబం వివాదం దాన్ని అనుసరించుకొని నువ్వు మా దానిలోకి నువ్వు రావడం ఏంది అంటే ఓర్వలేక ఆ భూమిని చూసి మేము కాపాడుకున్నాం. మేము గట్క తినుకుంటా, మంచిగా తాక్కుంటా, కాపాడుకుంటా, అమ్ముకోకుండా నువ్వు ఉన్నాం. కానీ నువ్వు ఏంది అంతా దొంగ? మా పాలోళ్ళు ఏదో ఒకటి నీ దగ్గరకు వాళ్ళను అనుసరించుకొని వాళ్ళు ఏదో చెప్పి వాళ్ళ మాటలు విని అవి ఎప్పుడో గతంలోనే అయిపోయినాయి. మా తాతగారు రాగం వల్ల అప్పుడే 85లోనే మా పంచోడు ఇప్పుడు మా అబ్బాయి చూపించినట్టు అది ఎప్పుడో అయిపోయింది. అది అక్కడ వాళ్ళకి అయిపోయింది, ఇక్కడ మాకు వచ్చేసింది, మా బాబుకి వచ్చేసింది సిద్దిపేటలో ల్యాండ్. అప్పటికే కొంత ఆయన బతుకున్నప్పుడు కొంత అమ్మిండు, వాళ్ళకి ఇచ్చేసిండు వరంగల్. మిగతా భూమి మా నాన్నగారికి రాసి ఇచ్చేసిండు. పంచోన్నాం కాదు ఇప్పటికీ ఉండదు మా దగ్గర. మరి ఆ విధంగా మేము అప్పటి నుంచి ఇంతవరకు ఎవ్వరు ఇన్వాల్వ్ కాలే, ఏ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ కాలే. కాకపోతే మా కుటుంబంలో మేమే అది వాళ్ళు ఏదైనా అప్లికేషన్లు ఇవ్వడం, ఎంఆర్ఓ ఆఫీసులో, ఆర్డీఓ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో ఇవి నడుస్తూనే ఉన్నాయి అంత మటుకే. కానీ
ఈ రాజకీయ నాయకులు ఎవ్వరి మా మధ్యన ఇంతవరకు ఎవరు రాలే. ఇప్పుడు వచ్చింది ఫస్ట్ ఈయననే, పొన్నం ప్రభాకర్ గారు. పొన్నం ప్రభాకర్ అన్న ఆయన అశోక్ కొడుకు పేరు మీద అంతా దొంగ రిజిస్టర్లు చేసుకున్నారు. ఇదంతా వాళ్ళు చెప్పినట్టు అధికారులు వాళ్ళు సహకరించారు. ఏమనంటే వాళ్ళు కూడా అడిగితే ఇట్లా చేస్తారంటే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ కానీ అందరూ ఏం చేయమన్నా మాకు పైనుంచి మాకు ఫోర్స్ వస్తున్నాయి, మేము ఏం చేయాలి, మీరేంటో కోర్టులో చూసుకోండి, మాకు పైనుంచి ఫోర్స్ వస్తున్నాయి, మేము ఏం చేయాలని చెప్తుర్రు వాళ్ళు. అలాంటప్పుడు మేమేం చేయాలి, మా పరిస్థితి ఏంటి? మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడం ఏమిటంటే, మీరు మోకం మీదకి వచ్చి మీరు ఎంక్వైరీ చేయండి. ఒక పార్టీని మీరు ఒక ఎంక్వైరీ చేయించి మాకు సరైన న్యాయం చేయగలని చెప్పి మేము కోరుచున్నాం. నా పేరు రాగం సుజాత, శ్రీను వాళ్ళ మమ్మీని. మా భర్త 14 సంవత్సరాలే చనిపోయి ఇప్పటికి బాయిల పడి. ఇప్పుడు నా పెళ్ళై 82 అయింది. నా పెళ్ళై నుంచి మా అత్తమామ అది వరకు చేసిండ్రు. మరి నా పెళ్ళై నుంచి నేను ఇదే సాగులుండి వ్యవసాయం చేసుకుంటున్నా, నాకు వేరే పనేం లేదు. బర్రెలు, పాలు, కోళ్ళు, ఇప్పటికీ నేను అదే పని 24 గంటలు అదే బావి కాడుండి నేను పని చేసుకుంటున్నా. మా భర్త గారు బావిలో పడి చనిపోయిండు, చెట్లు కొట్టబోయి. ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. మరి మా మరిది విషం దాగి చనిపోయిండు. మరి మా పరిస్థితి ఏంటని ఇలా మా జాగా ఉండడమే మాకు తప్ప. ఆ పిల్లల్ని నేను నైట్ అంతా బట్టలు కుట్టుకుంటూ వ్యవసాయం చేయించుకుంటూ నేను చదివించుకున్న నా పిల్లలు కాలినడక పోయి చదువుకున్నారండి. మాకు ఏమీ లేదు అప్పుడు తిన్నామంటే. మా తాత రాసిచ్చిన ప్రకారమే ఉన్నాం, కానీ మేమేం దొంగతనంగా చేసుకోలే, దొంగ భూములు కొనలే, మేము ఎవరి దాంట్లో పంచాలలో పోలే, కొట్లాడలో పోలే. మా ఇంట్లో మేము ఎట్లా బ్రతుకుతున్నామో గట్లే బ్రతుకుతున్నాం. మాకు ఊర్లో కూడా ఎలాంటి రిమార్క్ లేదు మాకు ఇంతవరకు. ఇప్పుడు మా పిల్లగానికి పానప్రాయం ఉంది. రోజు చుట్టూ బావి కాడ కాపలు కాసుకుంటా ఫోటోలు తీస్తుండ్రు, వీడియోలు తీస్తుండ్రు. బీఆర్ఓలను అదే ఊర్లో కిరాయి తీసుకొని బీఆర్ఓలను 4 మనసులో పెట్టిండ్రు. ఈ పోలీసు వాళ్ళు కలెక్టర్ అమ్మ దగ్గరకు పోతే కలెక్టర్ నీదేం లేదంటది, సిపి మేడం దగ్గరకు పోతే నువ్వేం మాట్లాడద్దు, నీదేం లేదంటది. ఏం లేదు, మేము ఎన్ని రోజుల నుంచి ఈడ ఎందుకున్నాం మేడం, మరి ఇప్పుడు ఏం లేదంటున్నారు మీరు అని అంటే నువ్వేం మాట్లాడకు అని మాట్లాడనియదు నన్ను. ఇలా మా 2 మనుషులు చనిపోయినారు, మా పిల్లలు చిన్నోళ్ళు. ఇంతవరకు మాకు ఇల్లు కూడా లేదు. మమ్మల్ని ఇంత టార్చర్ పెడుతున్నారు, మేము కిరాయికుంటూ బతుకుతున్నాము. మేము అదే బాయికాడ మా భర్తను వేసుకొని అక్కడనే ఉన్నాం, అక్కడనే చేసినాము. సంవత్సరికం కూడా అక్కడనే చేసినాం. 1 రోజులు అదే ఉన్నాము. ఇప్పుడంటే ఇండ్లైనా అండి, అప్పుడు అడవి. అప్పుడు ఆ జాగాలను ఎవ్వరు కానలేదండి. ఇంత మమ్మల్ని టార్చర్ పెట్టుకుంటూ ఇప్పటికీ అదే నేను ఆవుల పని చేస్తా, బర్రెల పని చేస్తా, వ్యవసాయం చేస్తా. ఇప్పుడు మా చుట్టుపక్కల ఎవరిని అడిగినా చెప్తారు. నేను చెప్పుకోవాల్సిన గొప్పతనం ఏం లేదు అక్కడ. 82 నుంచి చేస్తా అంటే ఇప్పటి వరకు లెక్కేయండి. నాకు అంత లెక్కలు కూడా రావు. మరి అప్పటి నుంచి మరి నేను ఉన్నది తప్ప, జాగున్నది తప్ప, మా తప్ప. వాళ్ళు కోర్టులలో పిటిషన్లు వేసుకుంటా, కోర్టులో వేస్తారు, పార్టిషన్ సూట్ వేస్తారు, అవన్నీ తీసుకుంటారు. మళ్ళా మా పెద్దోడిని బట్టి మమ్మల్ని ఆట ఆడిస్తారు. ఈ పెద్దోళ్ళందరూ ఎందుకంటే మా ప్రాణం తీస్తారా? ఇప్పుడైనా మా ప్రాణాలు ఆన్నే పోవాలి, మేము ఆన్నే సావాలి. ఇది ఏది పరిష్కారం అవుతుందో అదే. నేను ఆనాడు సిఐ కూడా అదే చెప్పిన, మా శవాలు ఇన్నే చెట్లకు వేలాడతాయి, మీరు ఏం పరిష్కారం చేస్తారో చేయండి. మా పిల్లగాన్ని 10 గంటల రాత్రి పట్టుకుపోతారండి. మా ఫోన్లు గుంజుకొని పోయిండ్రండి. ఫోన్లలో వీడియో తీస్తే ఫోన్లు డిలీట్ చేసేదాకా మీ పిల్లగాన్ని విడిచిపెట్టమంటారు. మా తల్లిగారు మిట్టపల్లి, మా అత్తగారు రంగదంపల్లి. 2 కిలోమీటర్ల డిస్టెన్సే మాది వాళ్ళ. మా తాత వెనకడనే సర్పంచ్ అయిన. మేమేమో కొత్తగా వచ్చి ఎక్కంచెలో వచ్చి రాలేదు. ఇవాళ కన్ను దాని మీద పడి ఇంత వాళ్ళకు ఇదైపోయింది. ఇవాళ మేము ఉంచుకోవడం శాపమైంది మాకు. దయచేసి దీని మీద విచారణ చేసి మా తరపున న్యాయం కావాలని కోరుతున్నామండి.